ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేశారు. 3 అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కి పంపించారు. ఇక పుష్ప 2 తొక్కిసలాట కేసులో 3 అరెస్ట్ చేశామని చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్యా థియేటర్ మొత్తం 7 మంది యజమానుల్లో సందీప్ ఒకరని చెప్పారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ ని కోర్టులో హాజరుపరచామని అన్నారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని అన్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉంది అన్నారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. లీగల్ టీంని సంప్రదించి తదుపరి విచారణ మొత్తం హీరో అల్లు అర్జున్ కి కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు పుష్ప 2 సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టుగా పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషనర్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై దర్యాప్తు జరిపింది. ఇక సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ ఆకాంక్షి యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి 9:40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారని, దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతున్నారన్న సమాచారం తమకు లేదు అని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదు అని అన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు అని తెలిపారు. పబ్లిక్ ని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు అని తెలిపారు. ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట పడుతుంది. సార్ 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 సార్